వెల్కమ్ టు రాజనీతి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు 2 రోజుల క్రితం బాపట్ల జిల్లా ఇంకొల్లులో ఒక బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభలో ఆయన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ప్రజా వ్యతిరేక విధానాలను విమర్శిస్తూ స్థానికంగా అంటే బాపట్ల పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలను, అధికార పార్టీ ఎమ్మెల్యేలను, ఇన్ఛార్జీలను కూడా విమర్శించారు. వాళ్ళ అవినీతి కార్యకలాపాలను, వాళ్ళ అకృత్యాల మీద ఆయన ధ్వజం ఎత్తారు. ముఖ్యంగా పర్చూరు ఇన్ఛార్జి ఆమంచి కృష్ణమోహన్ వసూళ్ల పర్వం మీద, ఓటర్ల జాబితాల అక్రమాల మీద తీవ్రమైన విమర్శలు చేశారు. ఆమంచి కృష్ణమోహన్ అక్రమాల్లో కొత్త ప్రమాణాలు నెలకొల్పారని విమర్శించారు. అలాగే మంత్రి మేరుగ నాగార్జున అవినీతిని, రేపల్లిలో మోపిదేవి రమణ అరాచకాలను ఎండగట్టారు. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం మీద కూడా విమర్శలు చేశారు. మన పార్టీలో గెలిచి వైసీపీలోకి వెళ్ళాడు దుర్మార్గుడు, మళ్ళీ ఇప్పుడు వస్తానంటున్నాడని బలరాం గురించి చెప్పారు. మొన్నటి వరకు 19 వరకు మనమే గెలిపించాం. దుర్మార్గుడు కష్టాల్లో ఉన్నప్పుడు ఏదో బావుకోవచ్చని పరిగెత్తా వెళ్ళాడా లేదా? కష్టాల్లో మనతో లేడు గాని ఇప్పుడు మాట్లాడుతున్నాడు, మళ్ళా నన్ను గెలిపించండి, నేను మళ్ళా తెలుగుదేశానికి వస్తానని. అమాయకులు మనం అడుగుతున్నా, మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పాలా లేదా అని మనం అడుగుతున్నా. ఈ విమర్శల మీద మిగతా వాళ్ళు ఎవరూ పెద్దగా స్పందించలేదు. కానీ చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం కృష్ణమూర్తి గారు మాత్రం తీవ్రంగా స్పందించారు. ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబుకు సిగ్గు లేకపోతే నాకు సిగ్గు ఉంది అన్నారు. చంద్రబాబు జాతకం మొత్తం నాకు తెలుసు అన్నారు. తాను నోరు విప్పితే చంద్రబాబు బయట తిరగలేరు అని మాట్లాడారు. 2019 ఎన్నికల్లో చీరాల వెళ్తానని తాను అడగలేదని, చంద్రబాబే తనను చీరాలకు పంపించారని అన్నారు. చంద్రబాబుని, ఆయన కొడుకు లోకేష్ని ఆమంచి కృష్ణమోహన్ బూతులు తిడుతుంటే ఆమంచిని ఓడించడానికే తనను చీరాలకు పంపించారు అన్నారు. మంగళగిరిలో కొడుకును గెలిపించుకోలేనోడు మా మీద విమర్శలు చేస్తాడా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను లేకపోతే పర్చూరులో ఏలూరు సాంబశివరావు కూడా ఓడిపోయేవాడన్నారు. 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలోకి లాక్కున్న వ్యక్తికి తమను విమర్శించే అర్హతే లేదన్నాడు. అద్దంకిలో రవికుమార్ చేరికను తాను కేడర్ కోసం వ్యతిరేకించానని, చంద్రబాబు తన మాట వినలేదని బలరాం అన్నారు. ఈ విమర్శలు ఆయన వ్యక్తిత్వాన్ని దిగజార్చినట్టుగా ఉన్నాయి, కానీ ఆయన వ్యక్తిత్వానికి శోభనిచ్చేలాగా లేవు. చంద్రబాబు మీద వ్యక్తిగతంగా చేసిన ఈ విమర్శలు బలరాం వ్యక్తిత్వాన్ని దిగజార్చేవే కానీ ఆయన వ్యక్తిత్వానికి శోభనిచ్చేవి కావు. చంద్రబాబు మీద విమర్శలు చేసేటప్పుడు బలరాం మొహంలో తీవ్ర ఆగ్రహం కనిపించింది. చంద్రబాబు, కరణం బలరాంలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి మిత్రులుగా ఉన్నారు. ఇద్దరు ఒకేసారి తెలుగుదేశంలో చేరారు. చంద్రబాబు తెలుగుదేశం పార్టీలో బలరాంకు బాగా ప్రాధాన్యత ఇచ్చారు. 1994లో తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండగా ఎన్నికలకు కొద్ది నెలల ముందు కరణం బలరాం తెలుగుదేశాన్ని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం ఘన విజయం సాధించడం, 95లో ఎన్టీఆర్ స్థానంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కావటం ఇది అందరికీ తెలిసిన విషయం. చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక కరణం బలరాం మళ్ళీ తెలుగుదేశంలో చేరడానికి ప్రయత్నాలు చేశారు. 98లో చంద్రబాబు ఆయన తెలుగుదేశంలో చేర్చుకున్నారు. 99లో ఒంగోలు ఎంపీ టికెట్ ఇచ్చారు. ఒంగోలు ఎంపీగా ఆయన గెలిచారు కూడా. ఇప్పుడు కూడా 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయి క్లిష్టమైన పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కరణం బలరాం మళ్ళీ పార్టీ వీడారు. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అందరి మీద కూడా పార్టీలు మారాలని ఒత్తిళ్లు చేశారు. వ్యాపారాలు ఉన్న వాళ్ళనే ఇబ్బందులు పెట్టారు. మైన్స్ ఉన్న వాళ్లకు 100 కోట్ల జరిమానాలు విధించారు. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ లాంటి వాళ్ళు ఒత్తిళ్లను తట్టుకొని నిలబడితే టీడీపీ హయాంలో 5 ఏళ్లు మంత్రిగా వెలగబెట్టిన సిద్ధారాఘవరావు లాంటి వాళ్ళు పార్టీ మారారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన కరణం బలరాం పార్టీ మారరని అందరూ అనుకున్నారు. కానీ ఈయన చంద్రబాబుకు రెండోసారి షాక్ ఇచ్చారు. మళ్ళీ పార్టీ మారారు. ఎలాంటి వ్యాపారపరమైన ఇబ్బందులు లేకపోయినప్పటికీ బలరాం, ఆయన కుమారుడు ఇద్దరు కూడా పార్టీ మారారు. 2 సార్లు కూడా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తల మనోభావాలను పట్టించుకోకుండా పార్టీ మారారు. 94లో, 2019లో ఆయన పార్టీ మారటం రాజకీయంగా ఆయనకు ఆత్మహత్యా సదృశమైన నిర్ణయాలే. ఆయన పార్టీ మారటానికి వేరువేరు కారణాలు ఉన్నప్పటికీ బయటకు మాత్రం అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవికుమార్ని తీసుకొచ్చి మొత్తం డిస్టర్బ్ చేశారు, చంద్రబాబు తమకు అన్యాయం చేశారని చెప్తూ ఉంటారు. అద్దంకిలో 2009, 2014 ఎన్నికల్లో కరణం బలరాం, ఆయన కుమారుడు వెంకటేష్ ఇద్దరు కూడా రవి మీద పోటీ చేసి ఓడిపోయారు. 14లో తన కుమారుడు ఓడిపోయినప్పటికీ చంద్రబాబు బలరాంకి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు.
గొట్టిపాటి రవికుమార్ తెలుగుదేశంలో చేరాక అద్దంకి నియోజకవర్గంలో 2 వర్గాలని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడానికి ప్రయత్నం చేసినప్పటికీ బలరాం సహకరించలేదు. ఇద్దరి మధ్య రాజీకి చంద్రబాబు నాయుడు ప్రయత్నించినప్పటికీ రాజీ కుదరలేదు. బలరాం కారణంగా తమ కుటుంబంలోని వ్యక్తులను కోల్పోయామని గొట్టిపాటి, మధ్యలో పార్టీలోకి వచ్చిన వాళ్లతో రాజీ ఏంటని బలరాం ఇద్దరు వాదించారు. వాస్తవానికి గొట్టిపాటి ఫ్యామిలీ కూడా 1982 నుంచి తెలుగుదేశంలో ఉంది. రవికుమార్ పెదనాన్న గొట్టిపాటి హనుమంతరావు గారు తెలుగుదేశం హయాంలో జడ్పీ చైర్మన్గా, క్యాబినెట్ మంత్రిగా కూడా పనిచేశారు. చంద్రబాబు గారి క్యాబినెట్లో ఆయన పౌర సరఫరాల మంత్రిగా పనిచేశారు. 2004లో తన సోదరుడు నర్సయ్యతో అభిప్రాయ భేదాలు వచ్చిన రవి కాంగ్రెస్ వైపు వెళ్ళారు. రవి కాంగ్రెస్ నుంచి 2004లో మార్టూరు నుంచి ఎమ్మెల్యేకి గెలిచారు. పునర్విభజన తర్వాత అద్దంకి నుంచి 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేకి గెలిచారు. 14లో వైసీపీ తరపున, 19లో తెలుగుదేశం తరపున గెలిచారు. రవి తెలుగుదేశంలో చేరాక అద్దంకిలో ఇద్దరి మధ్య రాజీ కుదరకపోయినా నియోజకవర్గంలోని మెజారిటీ తెలుగుదేశం నేతలు రవికుమార్ వెంట నడిచారు. రవితో వచ్చిన వైసీపీ వర్గం, తెలుగుదేశం వర్గం 2 వర్గాలు కూడా కలిసి పనిచేయడంతో మొన్న 2019 ఎన్నికల్లో అంత ఎదురుగాల్లో కూడా ఆయన 13,000 ఓట్లకు పైగా మెజారిటీతో గెలుపొందారు. పార్టీలను పక్కన పెడితే అద్దంకి నియోజకవర్గంలో రవికి హ్యాట్రిక్ విజయం దక్కింది. అదే సమయంలో బలరాంను చంద్రబాబు పూర్తిగా వదిలేయలేదు. చీరాల నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. బలరాం కూడా అక్కడ భారీ మెజారిటీతో గెలిచారు. అయితే ఆ తర్వాత ఆయన పార్టీ మారారు. కుమారుడు వెంకటేష్ ప్రభావంతోనే పార్టీ మారారన్న అభిప్రాయం కార్యకర్తల్లో ఉంది. ఇప్పుడు బలరాం చంద్రబాబు మీద విరుచుకుపట్టడంతో తెలుగుదేశం కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ జీవితంలో ఎక్కువ భాగం చంద్రబాబుతోనే ఉండి ఆయన మీద వ్యక్తిగత విమర్శలు చేయటం ఏంటని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు నాయుడుకు ఒంటి నిండా మచ్చలేనని, డబ్బులు మూటలు తీసుకున్నాడని, సొంత కొడుకును గెలిపించుకోలేకపోయాడని బలరాం అనటం సముచితంగా లేదు. 2019లో చీరాల్లో కరణం బలరాం కృష్ణమూర్తి డబ్బులు లేకుండానే గెలిచారా? చంద్రబాబు లేదా ఆయన పార్టీకి సంబంధించిన నాయకులు డబ్బులు పంపలేదని చెప్పగలరా? మంగళగిరిలో లోకేష్ కంటే ముందే 2014లో బలరాం కొడుకు అద్దంకిలో ఓడిపోలేదా? వాస్తవానికి తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు కరణం బలరాంకి ఇచ్చినంత ప్రయారిటీ ఏ నాయకుడికి ఇవ్వలేదు. చంద్రబాబును డైరెక్ట్గా నువ్వు అని పిలవగలిగే స్వతంత్రం ఆ పార్టీలో బలరాంకి మాత్రమే ఉండేది. అంత ప్రయారిటీ ఇస్తే తెలుగుదేశం పార్టీ రాజకీయంగా క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు బాబుకు అండగా నిలబడాల్సిన పరిస్థితుల్లో ఆయన పార్టీని వదిలేశారు. జిల్లా నుంచి గెలిచిన మిగతా 3 ఎమ్మెల్యేలు మాత్రం బెదరకుండా పార్టీ కోసం నిలబడ్డారు. గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యేగా సీనియర్ అయినప్పటికీ తెలుగుదేశంలో జూనియర్ ఆయన. రవికుమార్ గనుల మీద 282 కోట్ల రూపాయల జరిమానాలు విధించినా కూడా రాజీ పడకుండా పార్టీ కోసం నిలబడ్డాడు. కొండేపి ఎస్సీ స్థానం నుంచి 2 సార్లు గెలిచిన వీరాంజనేయ స్వామి ఒత్తిళ్లకు లొంగలేదు. రామభక్త హనుమాన్లా చంద్రబాబు వెనకే నిలబడ్డాడు. పర్చూరు ఎమ్మెల్యే సాంబశివరావు, దామచర్ల జనార్దన్ లాంటి యువకులు వీళ్ళు కూడా అధికార పార్టీకి బెదరలేదు, ప్రలోభాలకు లొంగలేదు. కానీ చంద్రబాబుకి ఎంతో సన్నిహితుడు. 1978 నుంచి శాసనసభలో, శాసనసభ బయట రాజకీయాల్లో ఆయనతో పాటు కలిసి తిరిగిన బలరాం మాత్రం పార్టీ మారారు. మారటమే కాకుండా ఇవాళ చంద్రబాబు మీద వ్యక్తిగత విమర్శలకు దిగటం వైసీపీలో ఆయన అభద్రతతో ఉన్నారంటానికి నిదర్శనంగా కనిపిస్తోంది. Like, share and subscribe to Rajaniti channel.